నమస్కారం. ఈ వీడియోలో మార్గశిర మాసం వచ్చేసింది. 4 లక్ష్మీ వారాలు కూడా వచ్చేసాయి. ఇక కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులకు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు. డిసెంబర్ 2 నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు ఖచ్చితంగా తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని చేస్తారో ఆచరిస్తారో అలాంటి విధంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలో ఎన్ని వారాలు పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచారం చేస్తూనే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది. అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. మార్గశిర మాసంలో డిసెంబర్ 5వ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీ వారం అని అంటారు. మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి. ఇక డిసెంబర్ 12వ తేదీ రెండవ లక్ష్మీ గురువారం అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి. డిసెంబర్ 19వ తేదీన మూడవ గురువారం ఆ రోజున పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 26వ తేదీన 4వ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీ వారం కాబట్టి ఈ రోజున పూజలు నైవేద్యంగా పులిహోర గారెలను నైవేద్యంగా నివేదించాలి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజ గదిని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలను ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తాబేలు అంటే విష్ణు స్వరూపం. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలను సమర్పించాలి. ఇలా గణపతికి పూజ పూర్తి చేసిన తర్వాతే లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది.
లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి బియ్య పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకొని దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపాన్ని వెలిగించి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాన్ని సమర్పించి ధూపదీప నైవేద్యాలతో ఆ అమ్మవారిని పూజించాలి. చివరగా లక్ష్మీదేవికి హారతినిచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలను వేసుకొని పూజను ముగించుకోవాలి. ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రాన్ని జపించవచ్చును. ఇలా 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం నాడు 5 ముత్తైదులకు ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. గురువారం రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే తల అనేది దువ్వుకోకూడదు. జుట్టుకు చిక్కులు తీసుకోకూడదు. తలకు ముడి వేసుకొని ఉండాలి. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు ఈ గురువారాలు నిద్రపోకూడదు. మీ జీవితంలో ఉన్న కష్టాలని త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నది స్నానానికి వెళ్ళాలి. నది స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాతే ఓం నమో భగవతే నారాయణ అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే జాతక దోషాలు తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది. ఈ మార్గశిర మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారట. కాబట్టి వివాహం కాని అమ్మాయిలు నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. లక్ష్మీనారాయణునికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసం గురువారం చేసే ఈ లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.